ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 6,200 కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగుల ఖాతాలు ఇవాళ బకాయిలు చేరనున్నాయి. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద 1,033 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో దూసుకుపోతోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవ చేస్తోంది. అటు ఉద్యోగులను పరుగులు పెట్టిస్తోంది. ఇదే సమయంలో ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల విడుదలపై ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖతో చర్చించి నిధుల విడుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పెండింగ్ బకాయిలు విడుదల చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని హోంమంత్రి అనిత తెలిపారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. ఈ క్రమంలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ల ప్రమోషన్లపై హోంమంత్రి అనిత స్పందించారు. డీఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి కారణం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీనియారిటీ జాబితా సవరించడమే అని అన్నారు. 2017లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2018లో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం జారీ చేసింది. ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995కు చెందిన డీఎస్పీ వెంకటేశ్వర్లు సీనియారిటీని నిర్ణయించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కోర్టులో ఉండటం వల్ల ప్రమోషన్లకు ఇబ్బంది ఉందని తెలిపారు. త్వరలోనే కోర్టు అనుమతితో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం తీసుకొస్తామని హోంమంత్రి అనిత అసెంబ్లీ వేదికగా తెలిపారు. గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల రోజుల్లో గ్రూప్ 2, 3 నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల బాధలు తనకు తెలుసన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ఖాళీలను పెండింగ్ పెట్టొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇస్తామని గుర్తు చేశారు. 30-40 రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కారుణ్య నియామకాలు కూడా క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ చెప్పారు. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఎండాకాలం సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్ ను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చెర్లపల్లి, కన్యాకుమారి, చెర్లపల్లి మధ్య వీక్లీ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. చెర్లపల్లి నుంచి కన్యాకుమారి రైలు ఏప్రిల్ 2 నుంచి జూలై 26 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని చెప్పింది. అదే రోజు రాత్రి 9:50 రైలు బయలుదేరి రెండో రోజు ఉదయం 2:30 గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది. కన్యాకుమారి నుంచి చెర్లపల్లికి వచ్చే రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూసుకెళ్తున్న చైనా కంపెనీ BYD మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. కేవలం 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ కారును తయారు చేసినట్లు BYD ప్రకటించింది. కారు బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ తో వాహనం 470 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, కారు వేగం 0 నుంచి 100 కిలోమీటర్లు అందుకునేందుకు కేవలం 2 సెకండ్లు తీసుకుంటుందని కంపెనీ తెలిపింది. ఒక కప్పు టీ తాగి వచ్చేసరికి తమ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుందని, పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంకులో నింపుకున్నట్లుగా కార్ బ్యాటరీ ఛార్జింగ్ చేయొచ్చని BYD తెలిపింది. బ్యాటరీ ఛార్జింగ్ టైం, సింగిల్ ఛార్జింగ్ తో వాహనం ప్రయాణించే దూరం అనేవి దృష్టిలో పెట్టుకుని హనాన్ సెడాన్ అనే ఎలక్ట్రిక్ కారును తయారు చేసినట్లు BYD తెలిపింది. కొత్త ఎలక్ట్రిక్ కార్ అమ్మకాలను వచ్చే నెల నుంచి మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఇది త్వరలో ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతుందని సమాచారం. ఓ నగరాన్ని తలపించేలా చైనాలో BYD సంస్థ తన ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికీ అనేక నిర్మాణాలు పూర్తి కాగా మరిన్ని వివిధ దశల్లో విస్తరణ కొనసాగించనుంది. 8 దశలో దీన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. దాదాపు 32,000 ఎకరాల్లో నిర్మాణం చేపడుతోంది. బ్లాక్ల వారీగా అనేక భవనాలు, ఓ ఫుట్బాల్ మైదానం, టెన్నిస్ కోర్టులు, వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ రోడ్లు, ఇలా అనేక సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నగరం కంటే పెద్దగా కనిపిస్తుందని అంచనా.